హాయ్ అండి, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్స్. నేను ఈరోజు మీకోసం ఒక సరికొత్త రెసిపీతో వచ్చేసానండి. అదే హనీ కేక్. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అదిరిపోద్దండి. ఇది ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బటర్, మెల్టెడ్ బటర్ అండి, వెనీలా ఎసెన్స్, హాఫ్ కప్ కర్డ్, డెసికేటెడ్ కోకోనట్, గోరువెచ్చని పాలు, ఒక కప్ మైదా పిండి, హాఫ్ కప్ పంచదార పొడి, జామ్ అండి, అలాగే హనీ. ముందుగా ఇది ఎలా చేయాలో చూసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ వరకు కర్డ్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. విస్కర్తో కానీ బీటర్తో కానీ స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్ వరకు పంచదార పొడి వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బీట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు మైదా వేసుకుందామండి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే వేసుకుందాం. వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా బీట్ చేసుకుందామండి. బాగా స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం బీట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇలాగే కొంచెం గోరువెచ్చని పాలండి, కొంచెం చల్లారాక వేసుకోవాలి. అలాగే మెల్టెడ్ బటర్ కూడా వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మెల్టెడ్ బటర్ అయితే వేసుకున్నాం. మళ్ళీ బీట్ చేసుకుందాం. చూసారా ఎంత స్మూత్గా అయితే వచ్చిందో. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం బీట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక కేక్ మోల్డ్ తీసుకొని అందులో కొంచెం బటర్ అయితే అప్లై చేసుకుందాం. మొత్తం మౌల్డ్ కంటెంట్ అంటూ బటర్ అయితే అప్లై చేసుకోవాలండి. అలాగే కొంచెం గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కేక్ మిక్చర్ అయితే వేసుకుందాం. ఒకసారి కలపండి ఇలాగా. సో ఇప్పుడైతే మనం దీన్ని బేక్ చేసుకోవచ్చు. ఓవెన్ ఉంటే ఓవెన్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా వెజల్లో పెట్టుకోవచ్చు అండి. ప్రీహీట్ చేసుకోవాలి. ఇందులో పెట్టుకున్నా, మేమైతే కుక్కర్లో పెట్టుకున్నాము. సో కుక్కర్లో ఒక స్టాండ్ వేసి కేక్ మిశ్రమాన్ని పెట్టి ఒక లిడ్తో అయితే క్లోజ్ చేసాము. ఇప్పుడు హనీ సిరప్ ఎలా చేయాలో చూద్దాం. దీనికి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే పోసుకోవాలండి. కొంచెం వాటర్ మరిగాక ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు మనమైతే హనీ వేసుకుందాం. ఇప్పుడు హనీ వేసుకున్నాక ఒకసారి బాగా కలపండి. వాటర్లో కలిపి ఒక 2 to 3 మినిట్స్ వరకు అయితే మనం మరిగించాలండి, కొంచెం థిక్ అయ్యేంత వరకు. చూసారా హనీ అయితే బాగా కలిసింది వాటర్లో, కొంచెం థిక్ అయితే అయింది. కట్టేద్దాం. ఇప్పుడు మన కేక్ అయితే రెడీ అయిందండి. కేక్ 45 మినిట్స్ వరకు మనం సిమ్లో పెట్టి బేక్ చేసుకున్నామండి. ఇప్పుడు మనం టూత్పిక్తో కానీ చాక్తో కానీ లైట్గా పోక్ చేయాలండి కేక్లో. ఇందాక చేసుకున్న హనీ సిరప్ అయితే దాని మీద మనం వేసుకోవాలి. నెమ్మదిగా స్పూన్తో వేసుకుంటూ ఉందాం. కేక్ లోపల వరకు హనీ సిరప్ అంతా అప్లై అవ్వాలి. చూసారా ఎంత బాగా అప్లై అయిందో. ఇప్పుడు మనం జామ్ అయితే చేసుకుందామండి, జామ్ సిరప్. సో మనం స్ట్రాబెర్రీ జామ్ కానీ ఫ్రూట్ జామ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోవాలండి. చిన్న ప్యాన్లో వేసుకొని ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకొని బాగా కలపాలి. సో ఈ విధంగా సిరప్ అయ్యేంత వరకు మనం చేయాలండి. ఇప్పుడు ఆ సిరప్ని కేక్ మీద అయితే మనం వేసుకుందాం. నెమ్మదిగా వేసుకుందామండి. ఒక స్పూన్తో మొత్తం అంతా ఒకేసారి వేయద్దు, కొంచెంగా వేసుకుంటూ ఉండాలి. ఇది కూడా కేక్ లోపల వరకు అప్లై అయితే చాలా బాగుంటుందండి. చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా, తింటే కూడా అదిరిపోద్దండి. ఇప్పుడు మనం డెసికేటెడ్ కోకోనట్ అయితే వేసుకుందాం. అది దేని వాళ్ళు మామూలు కొబ్బరి పొడి అయితే బాగా మెత్తగా చేసి వేసుకోవచ్చండి. మొత్తం కేక్ మీద అప్లై చేసుకుందాం. చూసారా ఎంత బాగుందో. మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారా కట్ చేశాక ఎంత స్మూత్గా కనిపిస్తుందో, తింటే కూడా చాలా బాగుంటుందండి.
చూస్తే నోరూరుతుంది కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మా ఛానల్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.